దేవునికి స్తోత్రములు. లైవ్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న సహోదరులకు క్రీస్తునామములో వందనములు. ప్రార్థన చేసుకుందాం పిల్లరా. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తునామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి నీ కృపలో కాపాడుతూ ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో నీకు నడిపించి మమ్మల్ని నీ వాక్యాన్ని నేర్చుకోవటానికి కృప చూపుతున్న విధాన స్తోత్రాలు చెప్పబడుతుండగా నాకు వింటున్న సహోదరులకు నీ కృపను అనుగ్రహించమని ఉన్నట్లుగా చెప్పుటకు చెప్పింది అలా ఉన్నదో లేదో అని తెలుసుకున్నటకు నీ తెలివి విజ్ఞానమును అనుగ్రహించమని ముందున్న సమయం కూడా నీ చేతులుగా వేపుతూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరి సహోదరులందరూ ఎలా ఉన్నారు? సంతోషంగా ఆనందంగా ఉన్నారా? ఎందుకు సంతోషంగా ఆనందంగా ఉండాలి? దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచుకొని ఆయన సన్నిధిలోనికి నడిపించి ఆయన ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకోవడానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్దులమై ఉన్నాము పిల్లరా. సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మనియమము సూచిస్తుంది. దానిని మనము అర్థం చేసుకుంటూ మరి అనుసరించుకుంటూ ముందుకు సాగుదాం పిల్లరా. మరి ఫేస్బుక్ ద్వారా కానీ యూట్యూబ్ ద్వారా కానీ మీ చేరువలోనికి వాక్యం తీసుకురావడానికి, మీతో వాక్యం పంచుకోవడానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్దుడనై ఉన్నాను పిల్లరా. మరి ఈరోజు ధర్మశాస్త్రము సంపూర్ణ వివరణ అనే అంశంలో మరి పోయిన భాగంలో నేర్చుకున్నాము. ధర్మశాస్త్రము సంపూర్ణ వివరణ అనే అంశంలో మరి చెరగా కొనిపోయి మరి మనుషులకు ఈవులను అనుగ్రహించను పార్ట్ 1 నేర్చుకున్నాము. ఈరోజు పార్ట్ 2. మరి ఈరోజు ధర్మశాస్త్రము సంపూర్ణ వివరణ అనే అంశంలో చాలా పాఠాలు ఉన్నాయి పిల్లరా. మరి చాలా పాఠాలు అవన్నీ వింటూ మనము ముందుకు వెళ్ళి మరి వాక్యము ఏంటి, వాక్యం లోతులో ఆత్మ సంబంధమైన సంగతులతో మనం ఇలా విభజన చేస్తూ వాక్యాన్ని నేర్చుకోవడం ద్వారా మరి దేవుని చిత్తాన్ని తెలుసుకొని దేవుని ఇష్టానుసారాన్ని నెరవేర్చే వారంగా ఉంటాం పిల్లరా. ఈరోజు ఈ అంశం చెప్పబడుతుండగా ఒక వ్యక్తిని గురించి కానీ, ఒక సంస్థను గురించి కానీ, ఒక సంఘమును గురించి కానీ మాకే తెలుసు మీకెవరికి తెలియదు అనే ఉద్దేశం మరి కాదు పిల్లరా. మరి బైబిల్ ఇలా చెప్తుంది, బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు ఇలా ఉన్నాయి అని మరి చెప్పడానికి మరి క్రీస్తు ప్రేమను బలవంతం చేయటం బట్టి మేము తెలుసుకున్న సర్వసత్యాన్ని మీకు తెలియజేయడానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు పిల్లరా. మరి ధర్మశాస్త్ర సంపూర్ణ వివరణ అనే అంశంలో చెరగా కొనిపోయి మరి మనుషులకు ఈవులను అనుగ్రహించను అనే అంశము పార్ట్ 2వ భాగం నేర్చుకుందాం పిల్లరా. మరి మూలవాక్యాన్ని మనం చదువుకున్నట్లు చెరగా పట్టుకొని పోయి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8-9 వచనాలు. మరి అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. ఆరోహణమైన అనగా భూమి యొక్క కింది భాగమునకు దిగినని అర్థం ఇచ్చుచున్నది పిల్లరా. మరి చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించెను. చెర అనగా ఏది? ధర్మశాస్త్రము. పాపానికి బలము ఎందులో ఉంది అంటే ధర్మశాస్త్రంలో ఉంది. ధర్మశాస్త్రం అందరినీ పాపములో బంధించింది. ధర్మశాస్త్రం ఏం చేసింది? అందరినీ పాపములో బంధించింది. ధర్మశాస్త్రం ఎవరికి ఇవ్వబడ్డది? ఒకనాడు దేవుని జనాంగమైన ఇజ్రాయేలుకి ఇవ్వబడ్డది. దాన్ని అనుసరిస్తే నీతిమంతులైతారు, మరి అతిక్రమిస్తే శాపగ్రస్తులైతారు. మరి దానిని అతిక్రమించారంటే అనుసరించలేకపోయారు, మరి శాపగ్రస్తులుగా మిగిలిపోయారు. అందుకోసమే పిల్లరా, దేవుడు కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారంతో ఈ లోకానికి పంపి ఆయన శరీరమందు పాపమున శిక్ష విధించెను. అంటే ధర్మశాస్త్రంను చెరగొని పోయి మరి మనుషులకు ఈవులను అనుగ్రహించెను. మరి ధర్మశాస్త్రమును యేసుక్రీస్తు శిలువలో కొట్టివేసి మరణించి సమాధి చేసి 3వ దినమున తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మని పంపితే ఆ పరిశుద్ధాత్మని పొందుకున్న 12 మంది యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను ప్రకటించారు. ఆ సువార్తలో ఉంది దేవుని శక్తి ఏం చేస్తుంది? నేను మనమై ఉన్న ఆత్మ నువ్వు రక్షింపజేస్తుంది. మరి ఇది బైబిల్లోని ఆత్మ. బైబిల్ సిద్ధాంత ప్రకారంగా యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభువు అని విశ్వసించి యేసుక్రీస్తు మనందరి పాపాల కోసం మరణించాడని, దేవుడు ఆయనను తిరిగి లేపాడని విశ్వసించి యేసుక్రీస్తు నామములో
బాప్తీసం పొందిన వారికే బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమవుతాయి. అందుకోసమే దేవుడు అనుగ్రహించు ఈవులు అర్థమవుతాయి పిల్లరా. మరి పోయిన పాఠంలో కొన్ని సంగతులు నేర్చుకున్నాం పిల్లరా. ఈ పాఠంలో మరిన్ని సంగతులు నేర్చుకొని మరి దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారంగా ఉంటూ ముందుకు సాగుదాము పిల్లరా. పిల్లరా మరి ధర్మశాస్త్రం చెరకొని పోయి మరి మనుషులకు ఈవులను అనుగ్రహించెను. ఏంటి ఈవులు అంటే పిల్లరా, మరి జీవముతో కూడిన నిరీక్షణ. యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందితే జీవముతో కూడిన నిరీక్షణ. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో రాయబడిన మాట, మృతులలో నుండి యేసుక్రీస్తును తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనది ఉనైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మరలా మనలను జన్మింపజేసెను. చూడండి పిల్లరా, మరి మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన, చూడండి పిల్లరా, యేసుక్రీస్తు చెరగా కొనిపోయి మరి యేసుక్రీస్తు చెరగా కొనిపోయి మరణించి సమాధి చేసి 3వ దినంన తిరిగి లేచాడు. అందుకోసమే జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, చూడండి, జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిది అయిన స్వాస్థ్యం మనకు కలుగునట్లు. చూడండి పిల్లరా, ఎంత గొప్ప ఈవులు మనకు అర్థమవుతున్నాయా? అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకు ప్రియులారా? ఆత్మ సంబంధంగా జన్మించిన వారికే బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమవుతాయి. మరి పిల్లారా, మరి చూడండి పిల్లరా, అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారన్నమాట. ఎవరము? చూడండి, అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు ఎవరు? సువార్త ద్వారా కనబడిన వారు. సువార్తను విని హృదయాలు నొచ్చుకొని మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభువు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందిన వారు అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారట. చూడండి పిల్లరా, మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో చదువుకున్నట్లయితే చాలా చక్కగా రాబడ్డది. మీరు అక్షయ బీజం నుండి కాక, చూడండి పిల్లరా, మీరు అక్షయ బీజం నుండి కాక, క్షయ బీజం నుండి కాక, క్షమించండి పిల్లరా, క్షయ బీజం నుండి కాక మరి శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం మూలంగా అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు. చూడండి పిల్లరా, మనం ఏంటి? అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారం కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు. ఇలాంటి సహోదరులు నిష్కపటమైన ప్రేమ కలిగిన వారుగా ఉండాలి అని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. ఇంకేంటి? మరి మనుషులకు అనుగ్రహించిన ఈవులు ఏంటి? సువార్త ద్వారా కనబడారు. పౌలు గారు అంటుడు, సువార్త ద్వారా వారిని కంటిని, చూడండి పిల్లరా, సువార్త ద్వారా కనబడాలి. తీయటి మాటలతో కాదు, ఈ లోక సంబంధంగా ఏదో మనకు యేసుక్రీస్తు నమ్ముకుంటే కలుగుతుందని ఆ మాటలతో కాదు, మనుషుల సాక్ష్యాలతో కాదు, సువార్త ద్వారా. సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తి మనమై ఉన్న ఆత్మను రక్షింపజేస్తుంది. మొదటి కొరింథీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో చాలా చక్కగా రాయబడ్డది లేఖనం. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని గనుక మీరు నన్ను పోలిన వారై ఉండవలనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. పౌలు గారు చూడండి పిల్లరా, కొత్త నిబంధనలో సుమారు 14 పత్రికలు రాసిన పౌలు గారు బతిమాలు కొనుక్కుంటున్నాట. నేను సువార్త ద్వారా మిమ్మల్ని కంటిని, మీరు నన్ను పోలి నడుచుకునే వాళ్ళని బతిమాలు కొనుచున్నాను. చూడండి పిల్లరా, బతిమాలు కొనిచిన విధానం ఎక్కడున్నది? మన నేటి క్రైస్తవ సమాజంలో ఏంటి? బతిమాలు కొంచున్నామా? సువార్త ద్వారా మరి సువార్తను ప్రకటిస్తున్నామా? బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు సువార్తలో ఉంది దేవుని శక్తి. దేవుని శక్తి ఏం చెప్తుంది? మనమై ఉన్న ఆత్మ, నరకానికి జోగాడుతున్న ఆత్మ నిత్య జీవానికి నడిపించేది సువార్త. ఆ సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని, అందుకోసం మీరు నన్ను పోలి నడుచుకోవాలని బతిమాలు కొనుచున్నాను అంటున్నాడు పౌలు గారు. చూడండి పిల్లరా, మరి మనం ఆలోచన చేసినట్లయితే మరి అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారం, మరి క్షయ బీజం నుండి కాక అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారము, సువార్త ద్వారా కనబడిన వారము, మరి సత్యవాక్యం వలన కనబడిన వారమట. సత్యవాక్యం వలన కనబడిన వారము. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో రాయబడిన మాట,
ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యం వలన మనలను తన సంకల్ప ప్రకారంగా కనెను. చూడండి, తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు, చూడండి, సత్యవాక్యం వలన మనము వలన తన సంకల్పం ప్రకారంగా కనెను. చూడండి, సువార్త ద్వారా కనబడాలి. మరి సువార్త ద్వారా కనబడిన మనమే నూతన సృష్టి. చూడండి, నూతన సృష్టి. పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయను. పాతవేంటి? పాప జీవితం గతించిపోయింది. మరి క్రీస్తులోనికి బాప్తీసం పొందిన వారు నూతన సృష్టి. ఎలా నూతన సృష్టి? చూడండి పిల్లరా, 2 కొరింథీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే, కాగా ఎవడైనానో క్రీస్తునందున్న ఎడల నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయను. చూడండి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయను. చూడండి పిల్లరా, మరి నూతన సృష్టి. నేను క్రీస్తు రాజ్యంలో చేరాను, నేను క్రీస్తు రాజ్యంలో చేరాను, ఈ లోకంతో నాకు పని లేదంటున్నావా? అలా అనకూడదు పిల్లరా. నేను క్రీస్తు రాజ్యంలో చేరాను, ఈ లోకంతో నాకు పని అవసరం, నాకు పనేమిటి అనుకుంటున్నావా? అది కాదు. చూడండి పిల్లరా, శరీరం మీద ఎవరి పరిపాలన జరుగుతుంది? ఈ లోకంలో ఉన్న చట్టాలు మన మీద పరిపాలన చేస్తున్నాయి. ఆత్మ సంబంధంగా క్రీస్తు చట్టము, దేవుని రాజ్యము, దేవుని చట్టము మన మీద పనిచేస్తుంది. దానికి లోబడి ఉండాలి. అందుకోసమే యేసుక్రీస్తు జీవించిన కాలంలో మరి చూడండి పిల్లరా, ఏ రోజు వీళ్ళు శిష్యుల యొద్దకు పంపించారు. మరి యేసుక్రీస్తు మీకు మరి పన్ను కట్టడా అన్నప్పుడు యేసుక్రీస్తు చాలా చక్కని మాట చెప్పాడు పిల్లరా. మరి వారు వచ్చినప్పుడు మీరు పన్ను కట్టరా అన్నప్పుడు యేసుక్రీస్తు ఏం చెప్పాడు? నేను దేవుని కుమారుని, నాకు పన్ను అవసరం లేదన్నాడా? లేదు, అలా అనలేదు పిల్లరా. చూడండి, కైసరివి దేవునివి చెల్లించుడి. కైసరివేంటి? ఈ లోక సంబంధంగా, శరీర సంబంధంగా ఏ దేశంలో ఉన్నామో ఆ దేశంలో చట్టాలకు లోబడి ఉండాలి, ఆ చట్టాలను అనుసరించాలి. ఆత్మ సంబంధంగా దేవుని రాజ్యంలో ఉన్న మనము క్రీస్తు చట్టానికి మనం లోబడి ఉండాలి. నేను క్రీస్తు రాజ్యంలో చేరాను, లోకంతో పని లేదంటున్నావా? అలా అనకూడదు పిల్లారా. వాక్యము ఆత్మ సంబంధంగా మనం జన్మించాం కాబట్టి ఆత్మ నియమమునకు లోబడాలి. ఆత్మ సంబంధంగా, శరీర సంబంధంగా ఈ లోకంలో ఏ రాజ్యం, ఏ దేశంలో ఉన్నావో ఆ దేశంలో ఉన్న చట్టాలకు లోబడి ఉండాలి. చూడండి పిల్లరా, ఎంత చక్కని మాటలు పిల్లారా. అందుకోసమే మరి క్రీస్తు రాజ్యంలో ఉన్న మనము, మరి దేవుని రాజ్యంలో ఉన్న మనము, మరి చూడండి, దేవుడు అనుగ్రహించిన ఈవులు ఏంటి? ఇంకో ఈవు చూసుకుందాం పిల్లరా. అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి, చూడండి పిల్లరా, అంధకార సంబంధమైన రాజ్యం నుండి విడుదల చేశాడట. కొలసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో, ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన రాజ్యం యొక్క రాజ్య నివాసులుగా చేశాను. ఎప్పుడు రాజ్యాన్ని నివాసులుగా అయ్యావు? అది మనకు అర్థమవుతుందా? క్రీస్తు రాజ్య నివాసులుగా మరి రాజ్య నివాసులుగా ఎప్పుడయ్యాము? యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందినప్పుడు. పాత జీవితాన్ని పాతిపెట్టాము, నూతన సృష్టి. చూడండి పిల్లరా, క్రీస్తు రాజ్యంలో మనము పాలిభాగస్తులుగా ఉన్నామా? చూడండి పిల్లరా, ఎంత గొప్ప భాగ్యాన్ని మనకు అర్థం కాకుండా, బైబిలే చదవండి, బైబిల్లోని ఆ సంగతులే చదవండి, కానీ అర్థం కాకుండా మనోనేత్రాలకు గుడితనం కలిగేసి మనం తీసుకున్న బాప్తీసం సరి అయినది కాక, మరి యేసుక్రీస్తు బైబిల్ సిద్ధాంత ప్రకారంగా యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభువు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందాలని అపోస్తలులు, ప్రవక్తలు వేసిన పునాది మీద మనం కట్టబడాలని, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మనం పోరాడాలని బైబిల్ సిద్ధాంతానికి మనం కట్టుబడాలి. బైబిల్ సిద్ధాంతానికి కట్టుబడకుండా కొంచెమును మనం సైడ్కి వెళ్ళిపోయినా నీ జీవితం ఎప్పుడు సైడ్కే ఉండిపోతుంది. వాక్యం చెప్తావు, వాక్యం అంటావు, కానీ దానిని మన బ్రతుకులో అనుసరించలేకపోతాము. చూడండి, దానిని మనం అనుసరించాలి. చూడండి పిల్లరా, మరి మనం ఆలోచన చేయాలి. మరి ఇంకా అంతేకాదు పిల్లరా, మరి మనం ఆలోచన చేసినట్లయితే మరి ఆత్మరక్షణ పొందుకుంటాం పిల్లరా. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో, అనగా ఆత్మరక్షణను పొందొచ్చు, చెప్పన సఖ్యముగా మహిమయు
యుక్తమునైన సంతోషం గలవారమి ఆనందించుచున్నారు. చూడండి పిల్లరా, ఎప్పుడు ఆనందం అంటే ఆత్మరక్షణ పొందినప్పుడు ఆ బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమవుతాయి. మరి చూడండి పిల్లరా, మనము పొందుకున్న ఈవులు, దేవుడు మనకు అనుగ్రహించిన ఈవులు ఏంటి? ఆత్మ సంబంధమైనవి, ప్రకృతి సంబంధమైనవి కావు, ఈ లోక సంబంధమైనవి కావు. చూడండి పిల్లరా, ఇంకంతేకాదు మరి పిల్లరా, మరి మన చెరగా కొనిపోయి మనుషులకు ఈవులను అనుగ్రహించెను. ఇంకో ఈవిని చూసుకుందాము, దేవుని కుమారులము. ఎప్పుడయ్యామండి దేవుని కుమారులము? నేను పాపిని, నా పాపాల కోసం యేసుక్రీస్తు శిలువలో మరణించాడు, దేవుడు ఆయనను తిరిగి లేపాడని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుకుంటామో అప్పుడు మన పాత జీవితంను పాతిపెట్టి కొత్త జీవితంలోనికి మరి ప్రవేశపెడతాము. దేవుని కుమారులం అవుతాము, దేవుని ఇంటి వారము, పరలోక రాజ్య వారసులము. గొప్ప భాగ్యం మనకు అర్థమవుతుంది. అప్పుడు మన మనోనేత్రాలు వెలిగింపబడతాయి. దేవుని కుమారులము. చూడండి కదా, ఒక కోటేశ్వరుడికి ఎవరో మరి పేదవారు ఎవరైనా వారి కుమారుని దత్తతకి ఇచ్చారనుకో, గొప్ప ఇంటివాడవుతున్నాడండి, కోట్లకు వారసుడవుతున్నాడని సంతోషిస్తారు. మరి మనకు సంతోషం ఉన్నదా? క్రైస్తవుడు అంటే ఏంటి? ఈ లోక సంబంధమైన వాడా? ప్రకృతి సంబంధమైన వాడా? ఈ లోకాన్ని ఆశించేవాడా? కాదు, ఆత్మ సంబంధంగా దేవునికి వారసులము. ఎప్పుడండి? దేవునికి వారసులము, పరలోకానికి వారసులము, దేవుని ఇంటి వారము. చూడండి పిల్లలు, ఎప్పుడైతాము? రోమీల రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో, మరి గ్రీసు దేశస్థులకును కానీ వారికి జ్ఞానులకు మూఢులకు నేను రుణస్తులను అంటున్నాడు పిల్ల. మరి దేవుని కుమారులం ఎప్పుడు? గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26వ వచనంలో రాయబడిన మాట, యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వల్ల దేవుని కుమారులై ఉన్నారు. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వల్ల మీరందరూ దేవుని కుమారులై ఉన్నారు. దేవుని కుమారులం ఎప్పుడైతామండి? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మరి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందినప్పుడు దేవుని కుమారులము, దేవుని ఇంటివారము. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 12 నుంచి 13, 14 వచనాల్లో రాయబడ్డది. మరి దేవుని కుమారులు ఎప్పుడు అని, తాను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలవుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. చూడండి పిల్లల, ఎవరు? తన నామమందు విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని పిల్లలవుటకు ఆయన అధికారం ఇచ్చెను. చూడండి, దేవుని పిల్లలమయ్యే అధికారము ఎప్పుడండి? యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి, యేసుక్రీస్తు మనందరి పాపాల కోసం మరణించాడని, మరి దేవుడు ఆయనను తిరిగి లేపాడని. చూడండి, అప్పుడు మనం యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందితే అప్పుడు మరి చూడండి పిల్లరా, పాత జీవితాన్ని బాప్తిసంలో పాతిపెట్టి కొత్త జీవితం ప్రారంభమవుతుంది. అప్పుడు మనోనేత్రాలు వెలిగింపబడతాయి, బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమవుతాయి. చూడండి పిల్లరా, మరి అంతేకాదు 13, 14 వచనంలో, వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తం వలన, శరీరెచ్చ వలన మనసెచ్చ వలన పుట్టిన వారు కారు. చూడండి పిల్లరా, మరి ప్రకృతి సంబంధమైన జన్మ కాదు. ఈ భూమి మీదకి రావాలంటే తల్లి గర్భంలో నుండి రావాలి. కానీ మరి దేవుని రాజ్యంలోనికి రావాలంటే, చూడండి, క్రీస్తు రాజ్యంలోనికి రావాలంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందితేనే అప్పుడు క్రీస్తు రాజ్యంలో, దేవుని రాజ్యంలో మరి చేరే గొప్ప భాగ్యము, దేవుని కుమారులము, దేవుని ఇంటివారమయ్యే గొప్ప భాగ్యము. ఆ భాగ్యము ఎప్పుడండి? మనము బైబిల్ సిద్ధాంతానికి లోబడాలి. సత్య సువార్తను వినాలి, హృదయంలో పశ్చాత్తాపం కలగాలి, మారు మనసు పొందాలి, పాపక్షమాపణ నిత్యం ప్రతి వాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలి. అప్పుడు దేవుని కుమారులము, దేవుని ఇంటివారమయ్యే గొప్ప భాగ్యం పిల్లరా. ఇంకా పిల్లరా, మరో ఈవిని గురించి మనం ఆలోచన చేస్తే దేవుని కుటుంబ సభ్యులము. చూడండి పిల్లరా, దేవుని కుటుంబ సభ్యులమయ్యే గొప్ప భాగ్యం పిల్లరా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో, ఈ హేతువు చేత పరలోకమందున్నను భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడినో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని. చూడండి పిల్లరా,
మరి పరలోకంలో ఉన్నది దేవుని కుటుంబము. ఆ దేవుని కుటుంబము భూమి మీద విస్తరించడానికి, చూడండి బ్రదర్, భూమి మీద విస్తరించడానికి ఆ పరలోకంలో ఉన్న దేవుని కుటుంబము, భూమి మీద ఉన్న కుటుంబము మరి ఏ తండ్రిని బట్టి కుటుంబం అనబడుతుందో ఆ కుటుంబంలో మనం పాలిభాగస్తులమండి. చూడండి పిల్లలు, ఎంత గొప్ప భాగ్యము. ఆ భాగ్యం మనకు అర్థమవుతుందా? అది ఆత్మ సంబంధంగా జన్మించిన వారికే మరి దేవుడు అనుగ్రహించే ఈవులు అనేది అర్థమవుతాయి పిల్లరా. ఈ ఈవులు అంటే పిల్లరా ఈ లోక సంబంధమైన, ప్రకృతి సంబంధమైనవి కావు. ఆత్మ సంబంధంగా బైబిల్ సిద్ధాంత ప్రకారంగా బైబిల్కు లోబడి, బైబిల్ సిద్ధాంతకు లోబడి దానిని అనుసరించే వారికే అర్థమవుతుంది. ఇంత గొప్ప భాగ్యం మనం ముంగటున్నా కూడా మనకు అర్థం కాని పరిస్థితి. బైబిల్ పట్టుకుంటున్నా, బైబిల్లోని మరి శరీర సంబంధమైన సంగతులు చెప్తున్నామా, ఆత్మ సంబంధమైన సంగతులు చెప్తున్నా? పరిశుద్ధాత్మని బోధ ఏంది? ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకోవాలి. సరిచూసుకున్నప్పుడే మన ఆత్మీయత స్థితి ఎలా ఉన్నది, ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము అనేది మనమే వాక్యంకు అప్పచెప్పుకోవాలి. వాక్యంకు లోబడాలి, వాక్యానుసారంగా జీవించాలి. అలా జీవించడానికి ముందుకు సాగుదాం పిల్లరా. దేవుని కుటుంబంలో ఉన్న వారము ఎలాంటి వారము చూడండి పిల్లరా. అంతేకాదు, ఇంకా మరి ఇంకొక ఈవిని గురించి మనం ఆలోచన చేసినట్లయితే పరిశుద్ధులలో ఏకపట్టణస్థులము. చూడండి, పరిశుద్ధులతో ఏకపట్టణస్థులము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17, 18, 19 వచనాల్లో చాలా చక్కరాయబడ్డది. మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి సమాధాన సువార్త ప్రకటించెను. పిల్లరా, యేసుక్రీస్తు హత్యించడు సమాధాన సువార్త ప్రకటించెను. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధి చేరగలిగి ఉన్నాము. చూడండి, సువార్తను విన్నవారు ఒకనాడు దేవుని జనాంగమైన ఇజ్రాయేలీలు, అన్ని జనులు. మరి వీరందరూ ఉభయులు ఆ సువార్తను విని ఆ సువార్తకు లోబడి ఒక ఆత్మయందు తండ్రి సన్నిధి చేరగలిగాము. చూడండి, కాబట్టి మీరిక మీదట పరజనులు పరదేశులై ఉండక, పరజనులు అంటే దేవుని జనులు కానివారు, పరజనులు పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులు. చూడండి, పరిశుద్ధులతో ఏకపట్టణస్థులు దేవుని ఇంటివారై ఉన్నారు. చూడండి పిల్లరా, దేవుని ఇంటివారము. చూడండి పిల్లరా, దేవుని ఇంటివారమయ్యే గొప్ప భాగ్యము మరి లేఖనాల ద్వారా మనకు అర్థమవుతుంది పిల్లరా. మరి ఎలాంటి పరిస్థితిలో ఉన్నావు సహోదరి సహోదరుడా? ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, మరి చెరగా కొనిపోయి మనుషులకు ఈవులను అనుగ్రహించెను. చూడండి, ధర్మశాస్త్రం అనే యేసుక్రీస్తు చెరగా కొనిపోయి చూడండి, యేసుక్రీస్తు మరణించి సమాధి చేసి మూడో దినం తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో పరిశుద్ధాత్మను పంపిస్తే ఆ పరిశుద్ధాత్మని ద్వారా మరి పరిశుద్ధాత్మను పొందుకున్న 12 మంది యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను ప్రకటించడం ద్వారా ఆ సువార్త విని హృదయాలు నొచ్చుకొని మారు మనసు పొంది పాపక్షమాపణ నింత ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందిన వారు మరి దేవుడు అనుగ్రహించే ఈవులు చవి చూసే గొప్ప భాగ్యం పిల్లరా. ఆ చవి చూసే భాగ్యం మనకు అర్థం చేసుకుంటున్నామా? మరి చూడండి పిల్లరా, చెరగా కొనిపోయి చూడండి, ధర్మశాస్త్రం అనే ధర్మశాస్త్రం అందరినీ పాపంలో బంధించింది. ఏ ఒక్కరూ చూడండి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. నిత్యనాశనాశనం జోగాడుతున్న వారందరినీ విడిపించడానికి దేవుడు కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారంతో ఈ లోకానికి పంపి మరి యేసుక్రీస్తు వచ్చి ఈ లోకానికి వచ్చేసాడు. ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో వచ్చాడు, ధర్మశాస్త్రానికి లోబడ్డాడు, ధర్మశాస్త్రాన్ని మరి అనుసరించాడు, ధర్మశాస్త్రాన్ని శిలువలో కొట్టివేశాడు. చూడండి పిల్లరా, ధర్మశాస్త్రాన్ని శిలువలో కొట్టివేశాడు, చెరగా కొనిపోయి చూడండి మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ రోజున తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మను పంపించాడు. చూడండి, యేసుక్రీస్తు చెప్పిన యేసుక్రీస్తు ఎవరికి? ఇజ్రాయేళ్లకు, యూదులకు మాత్రమే సత్యమే చెప్పాడు. మరి పరిశుద్ధాత్మని బోధ నా వాటిలో నుండి చెప్తాడు, మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడని యేసుక్రీస్తు చెప్పాడు పిల్లలు. పరిశుద్ధాత్ముడు రచించిన సర్వసత్యాన్ని ప్రకటించాడు. సర్వసత్యాన్ని సువార్త ప్రకటించడం ద్వారా ఆ సువార్తను విని హృదయాలు నొచ్చుకున్నారు. సహోదరులారా, మేమేమి చేస్తాము? సువార్తను విన్నప్పుడు
మారు మనసు పొంది పాపక్షమాపణ నిత్యం ప్రతి వాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాడు. అప్పుడు క్రీస్తు మహిమను ధరించుకుంటారు. మరి క్రీస్తు మహిమను ధరించుకున్న మనము సంఘంలో చేర్చబడతాము. సంఘంలో చేర్చబడుతున్న మనము దేవుని ఇంటి వారము, దేవుని మరి కుమారులము, పరలోక వారసులము. ఆ గొప్ప భాగ్యము, ఆ ఈవులు మనకు అర్థమవుతాయి పిల్లారా. మనోనేత్రాలు వెలిగింపబడతాయి. అప్పుడు బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు ఎక్కడున్నాయి? బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకొని మన ఆత్మీయ ప్రయాణం చక్కదిద్దుకోవాలి. మన క్రైస్తవుడు అంటే ఈ లోక సంబంధమైన వాడు కాదు. లోక సంబంధమైన సంగతులు చెప్పడం కాదు. లోక సంబంధమైన చెప్పులు సంగతులు చెప్తే చాలా బాగానే అనిపిస్తాయి, కానీ మరి దాంట్లో ఏమీ లాభం లేదు. ఆత్మ సంబంధమైన సంగతులు, బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు చూడండి పిల్లరా. మరి యేసుక్రీస్తు మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో పరిశుద్ధాత్మను పంపిస్తే ఆ పరిశుద్ధాత్మ పొందుకున్న 12 మంది యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను ప్రకటించారు. ఆ సువార్తలో ఏముంది? సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తి ఏంది? నేను మనమై ఉన్న ఆత్మ నిత్యనాశనానికి జోగడుతున్న మనల్ని ఆ సువార్త ద్వారా మనము విని హృదయాలు నొచ్చుకొని, ఆ సువార్తను విని హృదయాలు నొచ్చుకొని మారు మనసు పొంది పాపక్షమాన్ని ఎత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందితే దేవుని ఇంటి వారము, దేవుని మరి వారసులము, పరలోక వారసులము. ఇంత గొప్ప భాగ్యము దేవుడు అనుగ్రహించే ఈవులు పిల్లరా. ఆ ఈవులు ఈ బైబిల్ సిద్ధాంతాన్ని అనుసరించి, బైబిల్ సిద్ధాంత ప్రకారంగా మన ఆత్మీయ జీవితము చక్కగా ఉన్నదా లేదా వాక్యమును బట్టి మనల్ని మనమే ఆలోచన చేసుకోవాలి, పరిశీలన చేసుకొని బైబిల్ సిద్ధాంతంకు లోబడాలి. అలా లోబడినప్పుడే మనం బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమవుతాయి పిల్లారా. ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం మనము మరి చెరను చెరగా కొనిపోయి మనుషులకు ఈవులను అనుగ్రహించెను. చూడండి పిల్ల, చెరను చెరగా కొనిపోయి మరి పరదేశంలో ఉన్న వారికి మరి యేసుక్రీస్తు సువార్త చెప్పడానికి వెళ్ళాడు అని మరి అలాంటి పరిస్థితులు అనేక సంగతులు చెప్తున్నారు పిల్లారా. మరి బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు ఏం చెప్తున్నాయి బైబిల్ పిల్లారా? మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8-9 వచనాలు చదువుకొని ముగిద్దాం పిల్లారా. మరి ధర్మశాస్త్రం సంపూర్ణ వివరణలో చాలా పాఠాలు ఉన్నాయి పిల్లారా. సుమారు చాలా పాఠాలు ఉన్నాయి. 25, 26, 27 పాఠాలు ఉన్నాయి పిల్లారా. ఆ పాఠాలు చక్కగా వినండి, అర్థం చేసుకొని ఆ బైబిల్ సిద్ధాంతం ప్రకారంగా మన ఆత్మీయ జీవితం ఉండాలి. దాన్ని మనల్ని మనం వాక్యంకు లోబడాలి. వాక్య ప్రకారంగా మన ఆత్మీయ జీవితం కట్టుకోవాలి పిల్లారా. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8-9 వచనాలు చదువుకొని ముగిద్దాం పిల్లారా. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరుగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. అంటూ ఆరోహణమైన అనగా చూడి భూమి యొక్క కింది భాగంలోనికి దిగనని అర్థం ఇచ్చుచున్నది. చూడండి పిల్లరా. మరి చూడండి పిల్లరా, యేసుక్రీస్తు చెరగా కొనిపోయాడు. యేసుక్రీస్తు నీతిని జరిగించి భూమి యొక్క కింది భాగంలోనికి, పాతాళంలోనికి, పరదేశంలోనికి వెళ్ళాడు. పరదేశంలోనికి వెళ్ళి మరి పరలోకానికి వెళ్ళాడు. చూడండి పిల్లరా, ఒక విధి విధానాన్ని మనకు సిద్ధపరిచి పెట్టాడు. నీతిని జరిగించి మనకు రక్షణను సిద్ధపరిచాడు. ఆ రక్షణను మనము సువార్త విని ఆ సువార్త ద్వారా హృదయాలు నొచ్చుకొని మనము మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందితే అప్పుడు దేవుని ఇంటి వారము, దేవుని వారసులము, పరలోక వారసులము, దేవుని ఇంటి వారము, పరిశుద్ధులము, పరిశుద్ధుల పట్టణంలో ఏకపట్టణస్థులము. చూడండి, అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారము, సువార్త ద్వారా కనబడిన వారము. చూడండి పిల్లల, ఇంత గొప్ప భాగ్యము మనము అర్థం చేసుకోవడానికి వీలుగా ఉంటుంది పిల్లారా. మరి చెరగా కొనిపోయి మనుషులకు ఈవులను అనుగ్రహించను. ఇలాంటి ఈవులు మనం పొందుకున్నామా? మరి లోక సంబంధమైన సంగతులు, లోక సంబంధమైన ప్రకృతి సంబంధమైన వాటిని మనము అవే అనుకుంటున్నామా? మరి ఈవులు అనుకుంటే అలాంటి పరిస్థితులు ఈ లోక సంబంధమైన పరిస్థితులు కావు. ఆత్మ సంబంధమైన సంగతులతో మన ఆత్మీయ జీవితం చక్కదిద్దుకుంటూ మనమందరము దేవునికి మహిమ తెచ్చేవారంగాను, దేవునికి ఘనత తెచ్చేవారంగాను మన ఆత్మీయ జీవితం చక్కదిద్దుకుంటూ ముందుకు సాగుదాం. ఇంతవరకు చెప్పబడిన లేఖనం ప్రతి ఒక్కరి హృదయంలో నీరుగట్టి ఫలింపజేయనుగాక. ఆమెన్. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు. ప్రార్థన చేసుకుందాం పిల్లరా. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి నీ కృపలో కాపాడుతూ భద్రపరుస్తూ సజీవులుగా ఉంచి
మరియు చర్యగా కొనిపోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనే రెండవ పాఠం నేర్చుకోవడానికి కృప చూపిన స్తోత్రాలు. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా విన్న మాటల ప్రకారం మా ఆత్మీయ జీవితంను కట్టుకొని నీకు మహిమ తెచ్చే వారంగా, ఘనత తెచ్చే వారంగా ఉండే భాగ్యం మా అందరికీ అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరి సహోదరులారా, ఇలాంటి అంశాలు వినాలనుకుంటున్నారా? యూట్యూబ్ ఛానల్లో మరి BW అకాడమీని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బైబుల్ విజ్డమ్ అకాడమీ బేరన్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వినండి. మరి మీ వ్యక్తిగతంగా మా పరిచర్య నిమిత్తం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సినదిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలకు వచ్చినాను. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు.